హాయ్! హలో! నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను ఎగ్ కుర్మా కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్‌గా ఎగ్ కుర్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా గ్రేవీగా, టేస్టీగా ఉంటది ఈ కర్రీ అయితే. చపాతీలో గానీ, వైట్ రైస్‌లో గానీ చాలా బావుంటది. ఒక చికెన్ కర్రీ తిన్నంత టేస్ట్ అయితే వస్తది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యయితే యేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా కొంచెం నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటున్నాను. పసుపు, ఉప్పు 2 కోడిగుడ్లుకి పట్టి బాగా టేస్ట్ అయితే వస్తాయి ఎగ్స్ అనేది. కారం కూడా యేసుకోవచ్చు. నేనైతే కారం వేయలేదు. ఆల్రెడీ కర్రీలో వేద్దాం కదా! అందుకని చెప్పి కారం వేసుకోలేదు. లేదు జస్ట్ ఇట్లా ఎగ్ తినాలనుకునే వాళ్ళు ఇందులో కొంచెం కారం వేసుకొని తింటే మాత్రం ఎగ్స్ అయితే చాలా సూపర్‌గా టేస్ట్ అయితే ఉంటాయి. ఈ ఇలా వేయించుకున్న ఎగ్స్‌ని ఇంకొక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొన్ని అల్లం ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకునే వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. మొత్తాన్ని ఒక 5-10 నిమిషాల వరకు బాగా మగ్గనిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం మిక్సీ పట్టేసుకోవటమే. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు. సో, అందుకని ఒక చెక్క, ఒక 2 లవంగాలు, యాలకుల వరకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం గదా! ఆ పేస్ట్‌ని మొత్తాన్ని గూడా ఈ ప్యాన్‌లోకి వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా స్మాష్ చేసి ఆ పెరుగు లిక్విడ్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ప్రతి ఒక్కరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నిజంగా ఒక డిఫరెంట్‌గా ఉంటది. కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్‌కి తగినంత సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటేనే బావుంటది. మొత్తాన్ని ఒక 2 నిమిషాలు అలా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. చూడండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇంకా బావుంది. ఇంకొంచెం వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ కొంచెం పైకి తేలాడుతుంది గదా! గ్రేవీ బాగా ఉడికినట్లు. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని తిప్పుకొని, మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా! ఆ ఎగ్స్‌ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఎగ్స్‌కైతే మధ్య మధ్యలో నేనైతే ఈ చాకుతో ఘాటులాగా పెట్టేసుకున్నాను. గీతలాగా పెట్టేసుకోవడం వల్ల అందులోకి గూడా కుర్మా కర్రీ, ఆ గ్రేవీ అనేది మొత్తం వెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటది. ఎగ్స్ వేసినాక ఒక 5 మినిట్స్ వరకు అందులోనే గ్రేవీలోనే ఉడకనివ్వాలి. కొంచెమైతే కసూరి మేతి వేస్తున్నాను. దీనివల్ల ఇంకా ఫ్లేవర్ చాలా బావుంటది. మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో గానీ, చపాతీలో గానీ చాలా బావుంది. మేమైతే రైస్‌లో తిన్నాం. చాలా అంటే చాలా బావుంటది. వీక్లీ వన్స్ ఇలాంటి కర్రీస్ అయితే చేసుకుంటే చాలా బావుంటది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్‌గా గూడా చేసుకొని తింటుంటేనే పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే వేడి వేడి ఎగ్ కుర్మా కర్రీ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను.
ఈ కర్రీ అయితే కొంచెం కారం కారంగా, కొంచెం ఘాటు ఘాటుగా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఈ కర్రీని ట్రై చేస్తే ఖచ్చితంగా ట్రై చేశామనని కామెంట్ చేయండి.